హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అది ముఖ్యంగా రీఛార్జ్కి సంబంధించి మొబైల్ యూజర్లకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక త్వరలోనే భారీగా రీఛార్జ్ ధరలు అయితే తగ్గనున్నాయి. మొబైల్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించే మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను సమీక్షించేందుకు టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు సంబంధించి ప్రత్యేక రీఛార్జ్ ఓచర్లను తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది. వచ్చే నెల 16లోగా తమ అభిప్రాయాలు తెలపాలని వినియోగదారులనైతే కోరింది. దీనికి సంబంధించి కన్సల్టేషన్ ఆన్ రివ్యూ ఆఫ్ టెలికాం కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్కి సంబంధించి TCPR 2012 ఓ సంప్రదింపులైతే పత్రాన్ని విడుదల చేసింది. ఈ కన్సల్టేషన్ పేపర్స్పై వచ్చే నెల 16లోగా అభిప్రాయాలను చెప్పాలని, 23 కల్లా అభ్యంతరాలుంటే తెలియచేయాలన్నట్లుగా కూడా టెలికాం సంస్థలకు ట్రాయ్ గడువునైతే ఇచ్చింది. ఇక ప్రస్తుతం స్పెషల్ టారిఫ్ కాంబో వోచర్లకు ఉన్న 90 రోజుల గరిష్ట చెల్లుబాటు కాలాన్ని పొందడాన్ని ట్రాయ్ త్వరలోనే పరిశీలించనుంది. అలాగే ప్రస్తుతం వాయిస్, డేటా, ఎస్ఎంఎస్లను బండిల్స్ ప్లాన్ రూపంలో ఇస్తున్నాయి. ఇక దీంతో చాలామంది వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు మాత్రమే వినియోగించుకొని డేటా వాడట్లేదు. ఇంటర్నెట్ వాడకపోయినా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. అందుకే ట్రాయ్ విడివిడిగా రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. చూశారు కదా, ఏదైతే ఇక ఇంటర్నెట్ వాడకపోయినా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్న ఏదైతే కంప్లైంట్స్ మేరకు ట్రాయ్ విడివిడిగా రీఛార్జ్ ప్లాన్స్ అయితే తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలో ధరలు అయితే మనకి రీఛార్జ్ ధరలు అయితే భారీగా తగ్గబోతున్నట్లుగా మనకి విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్ ముఖ్యంగా మనకి రీఛార్జ్కి సంబంధించి మొబైల్ యూజర్లకైతే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గా అయితే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ న్యూస్ అనేది తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూసే అవకాశం కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.